డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. చాలా చెప్పాను. కరెంటు మీద కమిషన్ అయిపోయింది, కాలుష్యం మీద కమిషన్ ఒడిచిపోయింది, అదేంది ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది, చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది. ఇక ఈ ఫార్ములా, ఆ ఫార్ములా, బి ఫార్ములా, సి ఫార్ములా అని ఒకటి పనికి మాలిన ఫార్ములాని పట్టుకొని కూర్చున్నారు. దాంట్లో ఏమీ లేదు. వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సక్సెసివ్ ప్రభుత్వంగా మీ బాధ్యత, గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత. ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరగాలి. కానీ ఫార్ములా ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగాంతనం, నీకు జ్ఞానం లేకపోవడం, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం. నీకున్న జ్ఞానం పరిమితమైంది, తెలుసుకునే అలవాటు కూడా లేదు, ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు. పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని, కేసు నీ మీదనే పెడతాం, నీ మీదనే అవుతుంది. ఎందుకంటే ఎవరికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు, నువ్వు వాడు కలిసి మిలాఖత్ అయింది. వాని కాడ డబ్బులు వసూలు చేయాల్సింది చేయకుండా సాటుగా వాని కాడ ఏదో డబ్బులు తీసుకున్నట్టున్నావు. అందుకనే దొంగ డ్రామా చేస్తూ ఇవాళ ఏందో సేపు ఒక లీక్ ఇచ్చి, ఎప్పుడో ఇచ్చింది నీ మీదకి విలకాన్నే ఉంది అది. కానీ నిన్న గ్రూప్ 1 విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు. కానీ ఇది లొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు, ప్రజలందరికీ కూడా తెలుసు. వీటితో ఏమీ కాదనే సంగతి అందరికి కూడా తెలుసు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను 100 సార్లు జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ 2 ఏళ్ల పరిపాలనలో. నువ్వు చేసిన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. చాలా చెప్పాను. కరెంటు మీద కమిషన్ అయిపోయింది, కాలుష్యం మీద కమిషన్ ఒడిచిపోయింది, అదేంది ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది, చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది. ఇక ఈ ఫార్ములా, ఆ ఫార్ములా, బి ఫార్ములా, సి ఫార్ములా అని ఒకటి పనికి మాలిన ఫార్ములాని పట్టుకొని కూర్చున్నారు. దాంట్లో ఏమీ లేదు. వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సక్సెసివ్ ప్రభుత్వంగా మీ బాధ్యత, గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత. ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరగాలి. కానీ ఫార్ములా ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగాంతనం, నీకు జ్ఞానం లేకపోవడం, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం. నీకున్న జ్ఞానం పరిమితమైంది, తెలుసుకునే అలవాటు కూడా లేదు, ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు. పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని, కేసు నీ మీదనే పెడతాం, నీ మీదనే అవుతుంది. ఎందుకంటే ఎవరికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు, నువ్వు వాడు కలిసి మిలాఖత్ అయింది. వాని కాడ డబ్బులు వసూలు చేయాల్సింది చేయకుండా సాటుగా వాని కాడ ఏదో డబ్బులు తీసుకున్నట్టున్నావు. అందుకనే దొంగ డ్రామా చేస్తూ ఇవాళ ఏందో సేపు ఒక లీక్ ఇచ్చి, ఎప్పుడో ఇచ్చింది నీ మీదకి విలకాన్నే ఉంది అది. కానీ నిన్న గ్రూప్ 1 విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు. కానీ ఇది లొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు, ప్రజలందరికీ కూడా తెలుసు. వీటితో ఏమీ కాదనే సంగతి అందరికి కూడా తెలుసు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను 100 సార్లు జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ 2 ఏళ్ల పరిపాలనలో. నువ్వు చేసిన